బ్రేకింగ్ న్యూస్ గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత జరిగిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ వైసీపీ నేతల ఆగ్రహానికి గురైంది. వైసీపీ హయాంలో రోడ్ల విషయంలో చూపిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుందని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కాకరేపింది. ఈ ట్వీట్ పై వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మానవత్వం మరిచి నిందలా అంటూ రోజా ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అభిమానుల ఇద్దరి మరణానికి మీరు కారణం కాదా అంటూ పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. ఇద్దరు అభిమానులు చనిపోయిన ఘటనపై పవన్ స్పందన సరిగా లేదని రోజా కామెంట్ చేశారు. అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమని రోజా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మరో నేత అంబటి రాంబాబు కూడా డిప్యూటీ సీఎంను తప్పుపట్టారు. పుష్పకేమో నీతులు చెప్తారా, గేమ్ చేంజర్ కు పాటించరా అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ ట్విట్టర్ వేదికగా జరుగుతున్న రచ్చ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ దీనిపైన ఎలాంటి విధంగా స్పందించే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే గేమ్ చేంజర్ ఈవెంట్ ముగించుకున్న తర్వాత సొంత ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన జరిగింది. వీరిద్దరూ కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన చరణు, మణికంఠగా కూడా గుర్తించడం జరిగింది. సో ఈ ఇద్దరు చనిపోవడంతో వెంటనే అప్రమత్తమైన సినీ టీం కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాము, 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తూ ఇటు సినీ టీము, ఇటు పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ప్రకటన చేశారు. అయితే ప్రమాదానికి ఎందుకు ఇద్దరు చనిపోవడానికి గల కారణాలు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రోడ్ల విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గత ప్రభుత్వ హయాంలో రోడ్డు ప్రమాదాల వల్ల వందలాది మంది చనిపోయారు, వారితో పాటు ఈ ప్రమాదం మూలంగా వీరిద్దరు చనిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకి తీవ్రస్థాయిలో ఆగ్రహం తెప్పించిన పరిస్థితి కనిపించింది. వెంటనే రంగంలో దిగిన రోజా, అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షాన్ని గుప్పించారు. పుష్పకి నీతులు చెప్తారు, గేమ్ చేంజర్కి పాటించరా అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక రోజా అయితే మరొక ముందు అడుగు వేసి మానవత్వం మరిచి విమర్శలు చేస్తారని చెప్పి ట్విట్టర్ వేదికగా మరొక ప్రకటన అయితే చేశారు. ఇద్దరు చనిపోయిన అంశానికి సంబంధించి మీరు కారకులు కాదా, పైగా ఇద్దరు చనిపోతే ఆ ఇద్దరు చనిపోవటాన్ని రోడ్డు లేకపోవడం చనిపోవటం కారణం అని చెప్పి మాపై నిందలు వేస్తారా, రాజకీయంగా విమర్శలు చేయడానికి కూడా ఒక పరిధి ఉండాలని చెప్పి రోజా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. 7 నెలల కాలంగా మీరే ఆ జిల్లాకి మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వం కూడా మీదే ఉంది, అయినా కానీ తమ ప్రభుత్వాన్ని అంటే గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా రోజా నిప్పులు జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే మనకు అందున్న సమాచారం చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా దృష్టి కేంద్రీకరించారు. ఆయన వెళ్లకుండా అంటే ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ కంటే కూడా ఆయన వెళ్తే కనుక ఎక్కువ మంది జనాలు, కార్యకర్తలు, అభిమానులు వస్తారు, కంట్రోల్ చేయడం కష్టసాధ్యమవుతుంది. కాబట్టి జనసేన నుంచి అలాగే ఇటు మూవీ టీం నుంచి ఇద్దరు కలిసి సంయుక్తంగా కొంతమందితో కూడుకున్న బృందం ఆ ఇరు కుటుంబాలని స్వయంగా రేపు ఎల్లుండిలో వెళ్ళి పరామర్శించాలని చెప్పి భావించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే మూవీ టీము అలాగే జనసేన ఇచ్చే పరిహారాన్ని రెండింటిని కలిపి కూడా ఒకేసారి ఆయా కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు సోషల్ మీడియా వేదికగానే జన సైనికులు అయితే మాత్రం రోజాపై అగ్గి మీద గుగ్గిలమే మండిపడుతున్నారు. గతంలో సినిమా వాళ్ళ విషయంలో మీరు ఏ రకంగా వ్యవహరించారో మాకు తెలుసు, అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు పెట్టాలని చెప్పి చూడాల్సిన అవసరం లేదు, మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగానే రోజాకైతే గట్టిగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ట్వీట్లకు సంబంధించి మాత్రం ఇటు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ అలాగే కూటమికి సంబంధించిన ప్రభుత్వం కానీ పెద్దగా స్పందిస్తున్న పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా వారిద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కానీ అంబటి రాంబాబు, రోజా మాత్రమే వచ్చి ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా
కూడా ప్రజా సమస్యలపై మాట్లాడిన దాఖలాలు. సో వారిద్దరూ నోరేసుకొని మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే వారి విషయంలో పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. సో వారు చేస్తున్న విమర్శలను కూడా పెద్దగా పట్టించుకున్నట్లు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కానీ చనిపోయిన అంశానికి సంబంధించి చాలా బాధాకరమైన అంశం కాబట్టి ఖచ్చితంగా ఇటు మూవీ టీము, ఇటు జనసేన, ఏపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి కూడా ఆ కుటుంబానికి రెండు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత జరిగిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ వైసీపీ నేతల ఆగ్రహానికి గురైంది. వైసీపీ హయాంలో రోడ్ల విషయంలో చూపిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుందని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కాకరేపింది.